రోజు మన క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు సూర్యకాంతం టీము. వెల్కమ్ టు సూర్యకాంతం టీమ్. సో దిస్ ఇస్ రాహుల్, దిస్ ఇస్ ప్రణీత్ అండ్ దిస్ ఇస్ రాజ్. నిహారిక అండ్ సుమా. ఆయనే డైరెక్టర్ అని నేను ఎలా గుర్తుపెట్టానో తెలుసా? ఆయన ఒక్కళ్ళే పాప మా సినిమాని ఇట్లా మోస్తున్నాడు ఆయన. ఈయనే పాపం కొంచెం దీనంగా కనిపించాడు ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని. సూర్యకాంతం అంటే మరి ఏమో చాలా కదా, నువ్వేమో కనిపిస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నావు. ఎవరు సాఫ్ట్? ప్రణీత్, ఇది ఫస్ట్ మూవీ వెండి తెర మీద, ఎలా అనిపిస్తుంది? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఎంత మిక్స్డ్, ఎంత సోడా ఉంది? మీరు ఇలాంటి వాటిలో ఏం టెన్షన్ లేదు, కానీ ఈ రోజు మీకు ఈ అట్మాస్ఫియర్ లో ఇలాంటి ఒక యాంకర్ ని చూసినప్పుడు మీకు ఏమైనా టెన్షన్ కలుగుతుంది? నాకైతే కొంచెం అలవాటు, కానీ అసలు ఫుల్ షివరింగ్స్. ఈయనకి సెలైన్ బాటిల్ ఏమైనా ఎక్కించాలా మనం? భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకండి? ఒకసారి చూడండి ఈ అందమైన మొహం, ఈ చక్కటి చిరునవ్వు, 32 పళ్ళు. ఓకే, సో ప్లీజ్ మీ ఇళ్ళకి వెళ్ళండి. అవును, ఈ సినిమా ప్రొడ్యూసర్ లో వరుణ్ తేజ్ కూడా ఉన్నారా? మూవీ ప్రెజెంట్ చేస్తున్నాడు. నీ యాక్టింగ్ గురించి ఏమైనా టిప్స్? చాలా. ఏమిచ్చాడు అంతకు ముందు సినిమాలకి టిప్స్? డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఆప్షన్ ఏ మదర్, బి లెక్చరర్, సి ఫాదర్, డి డాక్టర్. క్వశ్చన్: ఎవరి మాటలు విన్నప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది? రాహుల్ మదర్, రాజ్ డాక్టర్, ప్రణీత్ మదర్, నిహారిక ఫాదర్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాన నేను శవమని. సారీ నిహారిక, నాకు తెలుసు నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టమని, నీకు ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నా ఆయనతో మాట్లాడితే తగ్గుతుంది అని, కానీ సర్వే ప్రకారం అది కరెక్ట్ కాదే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో అమ్మతో మాట్లాడితే స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుందంట. ఆప్షన్ ఏ అమెరికా. నాకు రాజ్ గారిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చూడు అక్కడ బజర్ మీద చేతి. ఏ అమెరికా, బి రష్యా, సి స్పెయిన్ అండ్ డి జపాన్. ఏ దేశంలో మనుషులతో పాటు కుక్కలకి కూడా సమాన హక్కులు కల్పించారు? రాహుల్ రష్యా అండి. రాజ్ ఆప్షన్ డి జపాన్. మధ్య ఏమైనా వెళ్ళొచ్చారా అటు? లేదు, తను వెళ్ళింది, తన స్టోరీస్ చెప్పింది. డి జపాన్. నువ్వు జపాన్ వెళ్ళడం వల్ల వీళ్ళిద్దరు జపాన్. కానీ నేను జపాన్ లో ఒక్కరిని ముట్టుకోవాలంటే ముట్టుకొని వీళ్ళు తెలుసా నేను ఇండియా నుంచి అని. వాట్? బయట వాళ్ళని ముట్టుకొని అక్కడ రాని ఇటు మన గాడిదల్ని కూడా ముట్టుకొని అసలు. క్యాష్ కి రమ్మని వాళ్ళని. ఐ థింక్ ఇట్స్ జపాన్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంత కథ చెప్పాక అది కరెక్ట్ కాకపోతే ఇంత దరిద్రంగా ఉంటుంది కదా. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా? రష్యాలో అంత సమానమైన హక్కులేం లేవు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అమెరికా కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నేను జపాన్ వెళ్ళాలంటే నన్ను నమ్ముకొని ఎవరు చెప్పుకున్నాడు? జపాన్
జపాన్ వెళ్ళారు, రష్యా వాళ్ళు రష్యా వెళ్ళారు, ఫైనలీ అది స్పెయిన్ అంట. నా స్టోరీ మాత్రం నిజమే. యా, నీ స్టోరీ నిజమే. ప్రాబబ్లీ అక్కడ ఏంటంటే ముట్టుకోకూడదు లాంటివి ఉంటాయి, కానీ ఇక్కడ సమానమైన హక్కులంట. జస్ట్ ఇమాజిన్, అవి కూడా వచ్చి ఇలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, బి స్కాట్లాండ్, సి చైనా, డి జర్మనీ. ఏ దేశంలో భార్యలని రాత్రి 9 గంటల తర్వాత కొట్టకూడదు అని రూల్ ఉంది? రాజ్ రాజ్. చైనా. మీకు పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదండి. మరి ఎలా తెలుసు మీకు ఇది? అంటే ఆ 3 కంట్రీల్లో కొంచెం తినే తేడా కనిపిస్తుంది నాకు. సో చైనా అని మీరు అనుకుంటున్నారు. Yeah. నిహారిక, నీ ఆన్సర్? స్కాట్లాండ్. వీళ్ళకి పెద్ద తెలుసు. ఒక్కొక్కరు చెప్తాం అబ్బా, ఎవరికైనా ఒక్కరికైనా వస్తుంది. జర్మనీ అండి. ప్రణీత్. ఇంగ్లాండ్. సరే, మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసే ముందు అసలు ఈ రూల్ పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వర్స్ట్ రూల్ అన్న ఒపీనియన్. అంటే 9 తర్వాత కూడా కొట్టొచ్చా అండి? బిఫోర్ 9 PM, ఆఫ్టర్ 9 PM అనే ఒక చిన్న స్కిట్ చేద్దాము. ఈ స్కిట్ లో ఏంటంటే బిఫోర్ 9 PM భార్యల్ని భర్తలు బాగా టార్చర్ పెడతారు. 9 PM తర్వాత మాత్రం భార్యలు భర్తల్ని టార్చర్ పెడతారు. మీరే ఆ భార్య ఆయన భర్త రండి. ఇప్పుడు 9 ముందు. ఎంతసేపు అండి గేట్ తీసేదానికి? అంటే మీకోసం వంట ఏం వండుతున్నావు? చికెన్. మటన్ ఇష్టం కదా. చేసేస్తా, మార్చేస్తా. ఎంతసేపు ఎలా మారుస్తావు? వెళ్ళి మస్తాన్ సర్లే షూ ఇప్పు, సర్లే షూ ఇప్పు. షూ ఇప్పు. నాది నాది నాది. కాదు తెప్పించాను. వద్దులే వద్దులే. సడన్ గా రాహుల్ కి మెగా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఏమంటున్నావు? ఉప్పేసావా? ఉప్పు వేసా. ఎందుకు వేసావు? నా పడదుగా, నాకు ఓ ఇష్టం. షెడ్ నీళ్ళు వేసేనా? పాడతా. నాన్నగారు. సుమా గారు టైం ఎంత? 8:58. ఇంకో 2 నిమిషాలు ఉంది. ఒక నిమిషం, washroom, washroom. ఏళ్ళ కోపు. 8:59. 2 దెబ్బలు కొట్ట. ఫుల్ ఫుల్ ఫుల్. 5, 4, 3, 2, 1. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. కాదు కాదు, ఏం కూర ఈరోజు? చికెన్. నా చికెన్ నచ్చదబ్బా, నా గుడ్డు కావాలి. పెట్టిచ్చేద్దాం ఎంతసేపు. శాలరీ వచ్చిందా? డబ్బులేవి లేవు. అమ్మా చూడమ్మా ఎలా బిహేవ్ చేస్తుందో. ఏంటమ్మా నువ్వు రేఖవు ఇంట్లో ఉంటూ? భర్తను చూసుకోవాల్సినటువంటి పద్ధతేనా అది? కిచెన్ లోకి తీసుకెళ్ళి చూసుకుంటుందా? వద్దొద్దు. నేను ఏ రోజైనా మీ మామగారి మీద అసలు చెయ్యేశాను? ఏ రోజైనా సరే నేను మీ మామగారి మీద నేను చెయ్యేశాను? ఆగమ్మా, నాన్న ఎందుకు కొడతా ఉత్తినే? నా మొగుడు నా ఇష్టం. నా ఇష్టం. గో ఇదంతా తమ్ముడు చూస్తున్నాడు. ఎలా చెడిపోతాడు తమ్ముడు? తమ్ముడు ఇవన్నీ చూస్తే పెళ్లి చేసుకోడమ్మా. చూసారా కోడలు ఎలా? అంతేగా అంతేగా. F2 సినిమా చూసిన దగ్గర నుంచి మీరు మారిపోయారండి. అంతకుముందు మీరు ఎంత బుద్ధిగా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఇలా తయారయ్యారు. అంతా కోడలు వాళ్ళే. నీకు పెళ్లి చేయాల్సింది ఇటు రావు. అరే వద్దురా తమ్ముడు. Come on, 1, 2. రసరమ్యంగా నడిచినటువంటి ఈ స్కిట్ లో ఒక పెళ్లి కూడా అయిపోయింది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీకు చైనా జపాన్లు కలిసి రావట్లేదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అది కూడా పాయే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. అందరు
మంచి పని చేశారు. హాఫ్ నాకు వస్తుందా? ఆయనకి SPL వస్తే నీకు ఇస్తా ఉండు. మేము కొన్ని డాన్స్ మూమెంట్స్ చూపిస్తాము, ఆ డాన్స్ మూమెంట్స్ మాత్రమే చెయ్యాలి. ఇక్కడ చూపిస్తారా? మీరు చేసి చూపిస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? ప్రభుదేవ, లారెన్స్ మాస్టర్ తర్వాత మనమే. ఓకే, మేము మ్యూజిక్ ప్లే చేస్తాము, మీకు ఆ మూమెంట్స్ తెలుసు, అదే చేయండి. బోయవాని వేటుకు గాలి పడిన కోయిల సూర్యుడి సెలవని తలసిపోయేనా కాలమే శిలవలే. మీ షేరింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. ఆప్షన్ ఏ కుక్కలు, బి ఏనుగు, సి నక్కలు, డి జింక. జపాన్ లోని జపాన్ వచ్చు. జపాన్ లోని కోతులు వాటి ఆహారాన్ని రవాణా చేయడానికి వేటిని ఉపయోగిస్తారంటే ట్రాన్స్పోర్ట్ అన్నమాట. నిహారిక. ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ఏనుగులు సార్. రాహుల్. సేమ్ ఏనుగులండి. రాజ్. కుక్కలు ఆప్షన్ ఏ. ప్రణి. జింకలు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఒకే ఒక జీవితం జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. ఇందాకే జపాన్ కి కుక్కలకి కనెక్ట్ అయ్యి ఇప్పుడు జపాన్ కోతులకి కుక్కల్ని కూడా కనెక్ట్ చేశాడు ఆయన. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. నిహారిక నువ్వు డైరెక్టర్ అండ్ ప్రణీత్ నువ్వు నిహారిక. ఇప్పుడు నిహారిక ఆన్ సెట్. కెమెరా మన వెనకాల నుంచి పెడదాం, చెట్టు పై నుంచి. నిహారిక రాహుల్ ఇట్లా వాక్ చేస్తున్నాడు, ఇట్లా పై నుంచి షార్ట్ ఓకేనా బ్రో? రెడీ చేద్దాం. టచ్. నీకెందుకు బ్రో టచ్ అప్? నా అసలే అందం అసలు. ఏ అంటారు ఇలాగా, నేనేం చెప్పట్లా. అంటే లైట్లు సాఫ్ట్ లైట్ నేను నేర్పిస్తా కదా. నన్ను నమ్ము. ఓకే దా వెళ్దామా షూటింగ్ కి? హీరో గారు ఎక్కడమ్మా? హీరో గారు. బాబు బాగున్నా బాబు? బాగున్నాను. హాయ్ రాహుల్. హాయ్ అండి. ఓకే, ఇప్పుడు సీన్ రాహుల్ మీకు ప్రపోజ్ చేస్తారు, మీరు తిట్టేసి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇదే సీన్. మా కెమెరా ఉందండి, ఒక్క నిమిషం వస్తున్నా. సార్ క్లోజప్. కింద నుంచి యాంగిల్ పెడితే హీరోకి ఇది నేను ఎప్పుడు అనలేదు. కెమెరా రోలింగ్ యాక్షన్. కాంతం, నువ్వు అంటే కోసేసుకుంటా. 1 2 3 కోసేసుకో. సార్ నిహారిక గారు డైలాగ్ చెప్పలేదు. మేము డబ్బింగ్ లో మేనేజ్ చేసుకుంటాం, పర్లే బెస్ట్. ఇప్పుడు నిహారిక ఎట్ హోమ్. అంటే నేనెవరు ఇంట్లో? నువ్వు ప్రణీత్వి, నువ్వు నిహారిక వాళ్ళ ఇంటికి వచ్చావు. ఓకే బ్రో, కింద నా తడుపుతీవా బ్రో? ఎక్కడికైనా వెళ్దాం బ్రో, ఫ్రైడే. రమా, ఆ పైన నా ఫోన్ ఉంది, ఒకసారి తీసుకురా. వెళ్దామా? రమా, పైన ఒక క్లిప్ ఉంది, అది కూడా తీసుకురా ఒకసారి. రేఖ, ఏం చేసావు ఈరోజు ఫుడ్ కి? రేఖా క్యారెక్టర్ ఆయనకి ఇద్దాం. ఇవాళ చీజ్ శాండ్విచ్. నేనేం చెప్పా? బతికిన పూరే ఇవ్వమని చెప్పా. నువ్వేంటి శాండ్విచెస్? నేను డైట్ లో ఉన్నప్పుడు అన్ని చేస్తావు, డైట్ లో లేనప్పుడు ఇలాంటివి చేస్తావు. చేసేస్తా 5 minutes. బ్రో సినిమాకి వెళ్దాం బ్రో ఏదైనా. ఏ సినిమాకి వెళ్దాం? నువ్వు ఏ సినిమానా నేను వస్తా. మళ్ళీ నా భాష అర్థం కాకపోయినా, హీరో నచ్చకపోయినా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ టికెట్స్ బుక్ చేయి. బుక్ చేయ బ్రదర్, ప్లీజ్ బ్రదర్. ఇప్పుడు నేను చాలా నువ్వు చేయి సారి. ఓకే బ్రదర్, ఓకే. ఏ సీట్స్? రెక్లైనర్స్. రిక్లైన్ లేదు బ్రదర్, మామూలు సీట్స్కి వెళ్ళిపోదాం. డాడీకి ఫోన్ చేయాలా?
Hola chica, hola hola chica, hola chica, hola hola chica. కాదు, ఇక్కడతో నీ హాఫ్ షేరింగ్ అయిపోయింది. ఇంకోసారి ఎప్పుడైనా నువ్వు అడిగినట్టయితే మిగిలిన విషయాలు కూడా తెలిసిపోతాయి. Hola chica, hola hola chica. అండ్ భవిష్యవాణి ఇప్పుడు చెప్పబోతున్నారు ప్రముఖ భవిష్యవాణి ఎక్స్పర్ట్ నిహారిక గారు. ప్రముఖ భవిష్యవాణి ఎక్స్పర్ట్ నిహారిక గారు. ఆవిడ ఎవరు భవిష్యత్తు చెప్పినా వాళ్ళ భవిష్యత్తు అమ్మా మేడం. మాత Yes. ఇవాళ మీ దగ్గర నుంచి భవిష్యవాణి తెలుసుకోవడానికి రాహుల్ అని హీరోగా బాగా ట్రై చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. పిలుస్తున్నా. ఓకే పిలిచా. బాబు ఆ హుండీలో డబ్బులు వేసిరానా? దరిద్రం ఎలా ఉందంటే మేడం దూరంగా ఉండే ఏంటి అసలు? సారీ తెలుసుగా ఆవిడ ఎవరి గురించి అయినా చెప్తే సో ఫస్ట్ నేను చెప్పే కంటే ముందు మీకు దేని గురించి తెలుసుకొని నాకు చెప్పాలి. క్లారిటీ చూసారా అసలు? వాటి మీద ఏం క్లారిటీ లేదండి. మీరు ఏ సబ్జెక్ట్ గురించి చెప్తే ప్రేమ మీద చెప్పనా? మోహన్ చూసారా టమాటాలు అయిపోయింది. బాబు చారుకి పనికి వస్తుంది, తర్వాత అట్రా. క్లారిటీ ప్రేమ అంటున్నాడు. చాప్టర్ నెంబర్ 24 లో సెక్షన్ నెంబర్ 25 లో ఉంటుంది చూడండి. మీరా మాట నేనా? నేను మీరు లేనప్పుడంతా పుస్తకం చదువుతుంటా. ఫస్ట్ బాబుకి ఆడోళ్ళు ప్రభావం చాలా ఉంది జీవితంలో. ఏది? అమ్మ అక్క అలాంటివి. ప్రేమ దగ్గరికి వస్తే డైరెక్టర్ గారు ఏమంటారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ పేరులోని మొదటి అక్షరం? ఏం వద్దండి మనకి. అయ్యో మొహమాట పడుతున్నాడు. దానికి ఎక్స్ట్రా డబ్బులు మేమేం తీసుకోం. చెప్పండి. అభి జీవితంలో సూర్యకాంతం లాంటి అమ్మాయి ఉంటుంది. సో అమ్మాయిని బాగా చూసుకోండి, ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దండి చాలు. ఓకే. తర్వాత ప్రణీత్ గారు వస్తానంటున్నారు. ఓకే రండి. మీరు పాడేస్తారు, అంత మ్యాటర్ లేదు ఇక్కడ. వద్దు 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 అంటున్నాను కదా. దేని గురించి తెలుసు? సూర్యకాంతం మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది? 10000000000. ఇంకా ఇక్కడ ఏంటో మీరు రెండో సినిమా కూడా నిహారికతోనే తీస్తున్నారని కనపడుతుంది. చూడండి మీకు మీరు చదువుతారు. అవును మాత. మా నిర్వాణ సినిమాస్ కి 2 సినిమాలు సైన్ ఉన్నాయి. మీకే పెట్టారు. మాత ఇతని పెళ్లి ఇదిగో ఇక్కడ ఉంది, పెళ్లి జరుగుతుంది. ఎవరితో కావాలి బిడ్డ నీకు పెళ్లి? ఎలాంటిది? అప్సరస కావాలా? అప్సరసని అడిగే ముందు ఫలితం మళ్ళీ మనం చూసుకోవాలి. సరే ఓకే వస్తుందిలే అప్సరస, డోంట్ వరీ. హుండీలో డబ్బులు వేసేసి వెళ్ళండి బాబు. మా దగ్గర పేటిఎం ఫెసిలిటీ కూడా ఉంది, తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు రావాల్సిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నాకు. ఫాస్ట్ గా మీ పేరు చెప్పండి బాబు. రాజ్ నిహార్. వాట్ ఇస్ దట్? పుస్తకం ఎగిరెగిరి పడుతోంది. అది నిజం పేరు అదేనా? నిజం పేరు అదే, లచ్చిందేవి. మేము ఇంకొకటి చెప్తా. మా సినిమాకి పూజ జరిగింది, అందరు దేవుళ్ళు ఉన్నారు, ఇది మాత్రం పువ్వులన్నీ లక్ష్మీదేవికి చెప్పండి మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మాకు మెగాస్టార్ చిరంజీవి గారితో చేసే భాగ్యం కనిపిస్తుంది. ఈసారికి ఇది మీరు చెప్పండి, నేను చూస్తా. ప్రశ్న ఏమిటి? మెగాస్టార్ చిరంజీవి గారితో చేసే భాగ్యం మాకు. మీరు ప్రస్తుతం ఎవరితో అయితే సినిమా చేస్తున్నారో ఆ హీరోయిన్ ని అలాగే పట్టుకొని ఉండండి. అట్నుంచే మీకు చిరంజీవి గారితో సినిమా చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ పేరు నిహారిక. నేను ఈ సినిమాతో వదిలించుకుందాం అనుకుంటే మీరేంటండి? ఇంకేమైనా మీ పెళ్లి? నాకు పెళ్లి కాదు, నాకు అమ్మాయి గురించి కావాలి. పెళ్లి చేసుకోరా బయలొల్లి చెయ్యక సుబ్రహ్మణ్యం. పిల్ల ఆల్రెడీ పుట్టేసింది. అమ్మయ్య ఓకే. ఒక 6 నెలల లోపు నడుచుకుంటూ మీ వైపుకి వస్తుంది, పాక్కుంటూ. ఆ తర్వాత ఒక
సంవత్సరంన్నర లోపు మీ ఇంట్లో తర్వాత మీరు మళ్ళీ మా ప్రోగ్రామ్ కి వస్తారు. చిరంజీవి గారితో వస్తాను. అది ఇక్కడ రాసి లేదు, కానీ అలాగే చిరంజీవి గారి సినిమా తీస్తూ మీరు ప్రమోషన్ కి వస్తారు. అంతే, తీసుకోండి, మీ భవిష్యం ఏంటి అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్లూ ఇస్తున్నాము, చూడండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. నిహారిక. ఓకే, చూద్దాం. అకౌంట్ ఇలా ఓపెన్ చేద్దాం వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ విలువ కూడా 50,000. చూద్దాము నెక్స్ట్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. నిహారిక. అనసూయ. ఆర్ యు షూర్? పోయింది. ఓకే, చూద్దాం. కరెక్ట్ అయితే 50, లేకపోతే నీ 50,000 సగం పోతుంది. ప్లీజ్, ఒక బై మిస్టేక్ అది కరెక్ట్ అయినా కూడా సినిమాలో ఒక పార్ట్ ఉంటుంది, ప్లే చేయకండి ప్లీజ్, నాకు వెంటనే ఏడిపోస్తాయి. భయమా? ఇలాంటి క్లూలు ఎందుకు ఇచ్చావు? మా వాళ్ళు సాడిస్ట్ ప్లే చేసేస్తారు. చూద్దాం. అనసూయ. పూలు కే కొమ్మ కేటినో నీకు 50,000 ఇస్తాను, కానీ ఇప్పుడు ఒక హారర్ సీన్ చేద్దాం. హారర్ సీన్ చేసేస్తా, నేను సినిమా కూడా చేస్తా, కానీ డబ్బింగ్ నేను చెప్పనని చెప్పా. అవునా? కమాన్. ఎవరు మీరు దెయ్యమా నేను దెయ్యమా? నేనే దెయ్యం. యాక్చువల్లీ మీరు మొగుడు పిల్లలు దిగారు. కమాన్ మొగుడు. మీరు కొత్తగా ఒక ఫ్లాట్ లోకి దిగుతున్నారు. ఆ ఫ్లాట్ లోనే ఒక ఆవిడ, కానీ ఆవిడ ఫ్లాట్ ని మాత్రం వదిలిపోవడం లేదు. ఆ కిచెన్ ఆవిడది, ఆ బెడ్రూమ్ ఆవిడది, ఆ బాత్రూమ్ ఆవిడది. ఏది వాడినా సరే ఆవిడికి నచ్చదు. అవి రెడీ, ఆవిడ నేనే. ఏ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ నాకు పెద్ద బంగ్లా కొని ఇచ్చినందుకు. వెల్కమ్ వెల్కమ్, లోపలికి వచ్చి. కిచెన్ చాలా బాగుంది కదా, ఎంత స్పేషియస్ గా చాలా. ఉంది. నీకు ఏదైనా కొట్టినట్టు అనిపించిందా? నాకైతే ఏమనిపించలేదు. నాకు నొప్పి పడేసింది. ఈ కిచెన్ నాది. నువ్వు కదా మాట్లాడింది. ఏం కాదే. నేను వెళ్ళి కూర్చుంటే నువ్వు కిచెన్ లోకి వెళ్ళు. నాకు పడిపోతుంది సార్, నాకు ఇల్లు వద్దు. అదే నాకు తెలిసిన పూజారి ఒక ఆయన ఉన్నాడు, వద్దు, నేను వెళ్ళిపోయి గుడిసెలో ఉంటా ప్లీజ్. ఆయన పిలిపిద్దాం. ప్రణీత్ అని పూజారి వచ్చారు. పూజారి ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఏదో పెద్దది ఏదో తిరుగుతుంది. ముసలి దయ్యమా? బావా, గీరకండి. వీడొక పూజారి, వీడికి మంత్రాలు. రేయ్, త్వరగా ఇక్కడి నుంచి పోరా. నీ కబడం పడతా నిన్ను కట్టుకుపోతా. ఓ పని చేద్దాం, నేను నీకు డివోర్స్ ఇస్తాను, ఇది ఉంచుకో. వద్దు, నేను బయలుదేరుతాను లేండి బయటికి. మా ఇంట్లో ఒప్పుకోరు అని ఎప్పుడు అంటాం. మా ఇంట్లో ఒప్పుకోరు. టూర్స్ కి ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో ఒప్పుకోరు. నేను ఇన్నిసార్లు చెప్తాను. అంటే ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు, అంటే ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ కి వెళ్తున్నారు, లేకపోతే కాలేజ్ లో ట్రిప్ కి తీసుకెళ్తున్నారు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ట్రిప్స్ కి వెళ్ళడానికి ఒప్పుకోరు. అంటే మేబీ లవ్ మ్యారేజ్. చూద్దాం.
చేసుకోవాలి అన్నప్పుడు. ఓకే చూద్దాం. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. మా ఇంట్లో ఒప్పుకోరు. బా ఒప్పుకోరబ్బా. కాంట్. లేట్ నైట్ సినిమాస్. ఉష్. స్లీప్ ఓవర్. స్లీప్ ఓవర్. అది ఇన్ఫ్లుయెన్స్ బయటికి వెళ్ళాలండి. ఓకే చూద్దాం. వెలుగే చెప్పెను నేనున్నానని. నాకు మా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ పవర్. ఇంకోటి కూడా చెప్పేస్తే మనం అన్నయ్యని పంపించేసి మనం ఆడుకుందాం. ఎంత ఓపెన్ చీటింగ్ ఇది. చాలా దారుణం అండి ఇది. మీరేమైనా అడగండి, నేను చెప్తా. మా ఇంట్లో ఒప్పుకోరబ్బా. మీ ఇంట్లో ఎప్పుడు ఒప్పుకోరో చెప్తే నేను దానికి చెప్తా. ఇక మీరు అందరు కలిసి ఆవిడ గెలిపిద్దాం అని చెప్పి ఫిక్స్ అయితే నేను బయలుదేరుతానండి. నిజాయితీగా ఆడుతున్నాం. మీ ఇంట్లో ఎప్పుడు ఒప్పుకోరు? సిట్యువేషన్స్ ఏంటి? మేబీ ఇప్పుడు బేసిక్ జాబ్స్ ఉంటాయి కదా, డాక్టర్, ఇంజనీర్ కాకుండా నేను సినిమాల్లోకి వెళ్తా, డైరెక్టర్ అవుతా అట్లాంటివి అంటే మేబీ అంటే చాలా డిఫరెంట్ కెరియర్ ఆప్షన్ లాగా ఒప్పుకోరేమో. ఓకే చూద్దాం. ఇవ్వండి, తీసుకోండి. సూర్యకాంతం క్యారెక్టర్ మళ్ళీ ప్రూవ్ చేసుకుంది బాగా డామినేటింగ్ అని. ఏదో ఒక రకంగా తనే గెలుస్తుంది అని. రాహుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు ఇదంతా జీవితంలో బోర్. మన సినిమా ప్రమోషన్ అయిందా లేదా? అంతే అయింది కదా. పకడో పకడో ఆడుతుంది నిహారిక. Congratulations! సో నిహారిక ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న అమౌంట్ 3,51,000. 5 రెట్లు ఇది పెరిగితే 17,55,000 అవుతుంది. అండ్ మిస్ అయినట్టయితే 1,75,000 నీ సొంతం అవుతుంది. మీరు ఏం చెప్పినా మ్యాథ్స్ లో నేను నమ్ముతాను. నాకు పెద్ద టచ్ లేదు. నాకు మాత్రం టచ్ ఉంది ఏంటి? పాపం వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి చూడు దీనమైనటువంటి ఆ ఫేస్. సో వాళ్ళు కూడా చాడితే బాగుంటుంది. సూర్యకాంతం టీం ఆన్సర్స్ కూడా కలిపి చెప్పొచ్చా? యా. సో మీకు టాపిక్స్ చూపిస్తున్నాము. ఇందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేయండి. చూడండి. క్రికెటరు, స్టార్ ట్యాగు, బాడీ పార్ట్ స్పెషలిస్టు, ఎడారులు, దేశాలు, సినిమా మ్యూజిక్ డైరెక్టరు, సినిమా వాయిస్ ఓవర్ చెప్పిన హీరో, నవల రచయిత, హీరోయిన్, మొదటి సినిమా. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. సో మేము సినిమా పేరు చెప్తాం, మీరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పాలి. ఓకేనా? అంతేగా. మేము అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది. దీని మీద ఉండే సామాన్లు కూడా కదులుతాయి. కరెక్ట్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేకపోతే కింద పడి పగిలిపోతుంది. మనం ఫస్ట్ ఏంటంటే మనం కొట్టుకోకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అది మెయిన్. ఓకేనా? యా, మీరు కొట్టుకోవద్దు. అండ్ ఫైనలీ ఆన్సర్ నీ దగ్గర నుంచే రావాలి. మేము కొట్టుకోవద్దు, మిమ్మల్ని కొట్టాం. అన్నెవరు కొట్టలేడు అసలు. సో ఇక్కడ మీకుండే గిఫ్ట్లు కూడా చూస్తున్నారు మీరు. మీకు టీపాయ్, మీకు టీపాయ్, బెడ్. డైరెక్టర్ గారు పడుకొని చాలా రోజులు అయింది, ఆయనకు బెడ్. ఆ వెనకాల షూ ర్యాక్ అండ్ ఆఫీస్ టేబుల్. మీకు హీరో కదా షూస్ పెట్టుకుంటారు. అది కూడా మీరు తీసుకొని డబ్బులు నేను తీసుకుంటా. ఆయనకి ఏమి ఇవ్వరా? ఆయన ఇచ్చాక టీపాయ్. ఆయన కూర్చోబెడతారా ఏంటి అందులో? సరే, టేబుల్ మీరు తీసుకొని క్యాష్ నేను తీసుకుంటా. డన్. ఓకే రెడీ? yes. నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజా. గుండెనా? పాస్. ప్రేమదేశం. ఏ రెహమాన్. రైట్ ఆన్సర్. కరెంట్. దేశీ ప్రసాద్. రైట్ ఆన్సర్. వేదం. తిరుమణి. రైట్ ఆన్సర్. తొలి ప్రేమ. తమన్. పాత తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్. దేవా. రైట్ ఆన్సర్. రాజా ద గ్రేట్. సాయి కార్తిక్. రైట్ ఆన్సర్. అందాల రాక్షసి. రదన్. రైట్ ఆన్సర్. గీత గోవిందం.
గోపి సుందర్. రైట్ ఆన్సర్. world is flying, 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 flying. దారం తెంచుకున్న కైతలాగా just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా